వెల్కమ్ టు ZB9 న్యూస్. పరికిపండ్ల నరహరి IAS చే నిర్మించబడిన పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ ఆలయ ఫౌండేషన్ బసంత నగర్లోని ఉచిత కంటి ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స కోసం కంటి పరీక్షలు నిర్వహించగా 150 మందికి పైగా కంటి పరీక్ష కోసం రాగా వారికి హైదరాబాద్ నుండి ప్రత్యేక డాక్టర్స్ బృందంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 100 మంది కంటి శస్త్రచికిత్స అవసరం ఉందని గుర్తించారు. ఈ 100 మందిలో 60 మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ లోని శంకర విజన్ సెంటర్ కి ఈ రోజు తరలించి ఉచితంగా శస్త్రచికిత్స చేయడం జరుగుతోందని 2 రోజులు ఉచితంగా భోజన వసతులతో పాటు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచి తిరిగి బస్సుల్లో బసంత నగర్కి చేర్చి మిగతా వాళ్ళను రేపు హైదరాబాద్ కి తరలించనున్నామని తెలిపారు. శస్త్రచికిత్సల కోసం అధిక సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నారు కనుక 16వ తేదీ 3వ నెల 2024 రోజున కూడా క్యాంపు నిర్వహిస్తున్నామని, కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరికిపండ్ల రాము తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి. మన ముఖ్య అతిథి గారు శ్రీ జీబీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారు, అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లి, మనకు వచ్చేసారు. ఇవాళ శంకర విజన్ సెంటర్ శ్రీ పరికిపండ్ల నరహరి IAS గారు మా ఒక తండ్రి గారి సంస్మరణ అర్థం స్థాపించిన శంకర విజన్ సెంటర్ లో ఇవాళ ఈ యొక్క శంకర విజన్ సెంటర్ ని ఇక్కడికి బసనగర్ లో స్థాపించారు. ఈ యొక్క హాస్పిటల్ మనకు రోజు సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున 9 నుంచి మనము అన్ని అరేంజ్ చేస్తుంటాము. ఇవాళ అంతర్గా మండలి మెగా క్యాంప్ సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా సార్ వచ్చారు. సో శ్రీ పరికిపండ్ల నరహరి IAS గారు విద్యను చూస్తే ఎన్నో మోటివేషన్ క్లాసెస్ టు టాక్ రిగార్డింగ్ ది హాస్పిటల్ అండ్ పరికిపండ్ల రాము గారికి నమస్కారాలు. పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీ పరికిపండ్ల నరహరి IAS గారు వారి నాన్నగారి పేరుతో పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ పేరుతో ఈరోజు జీబీ నగర్లో ఒక మంచి శంకర నేత్రాలయ ఐవిజన్ సహకారంతో అవుట్లెట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్య శిబిరాలు, అట్లాగే విద్యా శిబిరాలు, ఇతరతర కార్యక్రమాల వారు ఏర్పాటు చేస్తూ చాలా సేవా దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు మనకు పరిపాలన రామ్గా చెప్తా ఉన్నారు. దాదాపు 50 మందికి వాళ్ళకి ముందు స్క్రీనింగ్ చేసి వాళ్ళందరికీ కూడా కంటి చికిత్స అంటే అది కూడా ఆపరేషన్ అయితే అవసరం ఉంది. వాళ్ళందరినీ తమ సొంత ఖర్చులతో హైదరాబాద్ ఆసుపత్రికి పంపించి అక్కడ వాళ్ళకి శస్త్రచికిత్స చేసిన తదుపరి తిరిగి వారిని మన సొంత ఖర్చుతోనే ఇక్కడ తీసుకొచ్చి ఇంటికి పంపించి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరికిపండ్ల నరహరి సార్ గారికి, రామ్ గారికి, అలాగే వారి కన్నా తల్లిదండ్రులు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. సో వారు తీసుకున్న ఈ చర్యల వల్ల ఈ ప్రాంతం చాలా లబ్ధి పొందుతూ ఉంది. సామాజిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల కార్యక్రమాల్లో సారు స్థాపించినటువంటి ఆలయ ఫౌండేషన్ ముందుకెళ్తూ ఉంది. సో వారికి భగవంతుడు ఇంకా గొప్ప శక్తి ఇచ్చి ఇంకా కార్యకలాపాన్ని ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను.